నీకు ఒక స్టోరీ చెప్పమంటావా? అనగనగనగా ఒక రాజ్యం అంట. రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవాడంట. ఆ రాజుకి వేరే దేశం రాజు దండయాత్రకు వచ్చినాడంట. ఏమే దండయాత్రకు వచ్చే కొందికి ఈ రాజుకి కొంచెం భయం అనేది వేసిందనమాట. వేరే దేశం రాజు దండయాత్రకు వస్తున్నాడు, రేపు తెల్లారితో యుద్ధం ఉండాలి. అప్పుడు మటన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుని తిన్నాడంట. భయంకరంగా బలం వచ్చిందంట. రాజు యుద్ధాన్ని చేసేసి ఆ శత్రువులంతా హతమార్చేసి రాజ్యాన్ని గెలుచుకున్నాడంట. కాబట్టి నువ్వు కూడా దండిగా తినేయాలి, ఏమే రాజ్యాన్ని గెలుచుకోవాలి. ఓకేనా? తిను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ గా ఎంతో రుచిగా ఉండేలాగా చేసి చూపిస్తాను. సింహం వేట సీను వంట తగ్గేదే లేదు. మరింకెందుకు ఆలస్యం, వెళ్ళి చేసేద్దామా? బాస్మతి బియ్యం 1 కిలో బియ్యం అయితే తీసుకున్నాను. ఈ గ్లాసుతో వచ్చేసి 3 గ్లాసులు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ కొలత కోసం ఈ గ్లాస్ అనేది నేను తీసుకున్నాను. 1కి 2 సార్లుగా కడిగి బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం. 1 కిలో బోన్లెస్ మటన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా వేసి మనం మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. పసుపు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, ధనియాల పొడి 1/2 చెంచా, గరం మసాలా 1/2 చెంచా, మటన్ మసాలా 1/2 చెంచా, పెరుగు 1 చెంచా, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 చెంచా. మసాలాలు మనమైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. చక్కగా కలుపుకొనేసి ముక్కలకు పట్టే విధంగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇప్పుడు మనము కుక్కర్లో వేసి బాయిల్ చేసుకుందాం. 50 ml వాటర్ యాడ్ చేసుకుని, లేత మటన్ అయితే 1 విజల్, ముదురు మటన్ అయితే 3 విజల్స్. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 1 విజల్ అయితే బాయిల్ చేసుకుందాం మనం. 1 విజల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లెలు కొడుకు, చిన్న చెల్లెలు కొడుకు పెద్దోడు వచ్చిన్నాడు. హాయ్ చెప్పు. 3 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 నిమ్మకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. మూడు ఆనియన్స్ ఇలా అయితే కట్ చేసుకున్నాను. అలాగే 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి పెట్టుకున్నాను. 1 లెమన్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ 3 చెంచాలు యాడ్ చేస్తున్నాను. గీ 1 చెంచా యాడ్ చేశాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో బిర్యానీ దినుసులు వేసుకుందాం. పట్టా, లవంగాలు, యాలకులు అన్ని ఒక 4 యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆనియన్స్ ముక్కలు, అలాగే సన్నగా దరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, నిలువుగా దరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. చక్కగా అలా ఒక 2 నిమిషాలు వేపుకుందాం. కొద్దిగా కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు చక్కగా అలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మటన్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ మటన్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. చక్కగా అలా వేపుకుందాం. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు మట్టుకు మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పసుపు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, ధనియాల పొడి 1/2 చెంచా, గరం మసాలా 1/2 చెంచా, మటన్ మసాలా 1/2 చెంచా, పట్టా, లవంగాలు, యాలకులు దంచుకున్న పొడి 1 చిటికెడు. మసాలాలు అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. చక్కగా అలా కలుపుకుందాం.
కొద్దిగా చక్కగా అలా ఫ్రై చేసుకుందాం మంచిగా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కిలో బియ్యానికి 1.5 లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా అలా కలుపుకునేసి వాటర్ మంచిగా మరగనిచ్చుకుందాం. ఈ విధంగా వాటర్ చక్కగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో నుంచి ముక్కలు అయితే తీసుకునేద్దాం. వాటర్లో మటన్ ఉడకడం వల్ల రైస్కి మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వాటర్లో నుంచి ముక్కలు అయితే మనం తన్నీగా తీసుకునేసాము. ఇప్పుడు మనము బిర్యానీ అయితే చేసుకుందాం. ఇప్పుడు రైస్ ఇందులో వేసుకుందాం. రైస్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకునేసి కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అలా బాయిల్ చేసుకున్నారంటే సరే ఫ్రెండ్స్. చక్కగా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మంట మనం సిమ్ లో పెట్టుకోవాలి. రైస్ పైకి వచ్చే కొద్దికి మంట అనేది సిమ్ లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లెమన్ ఒక చెక్క పిండుతున్నాను. చూసారా, ఇలా కలుపుకున్నాక మనకు మంట సిమ్లో అనేది పెట్టుకోవాలి. ముఖ్యంగా చక్కగా ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయినాక ఇప్పుడు మనం దమ్ పెట్టుకునేద్దాం. కొద్దిగా పుదీనా ఆకులు యాడ్ చేస్తున్నాను. పట్టా లవంగాలు యాలకులు దంచుకున్న పొడి ఒక చిటికెడు యాడ్ చేస్తున్నాను. నెయ్యి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి సన్నన మంట మీద సెగ తగలకుండా అలా ఒక 5 నిమిషాలు మనము దమ్ పెట్టుకుంటే మంచిగా రైస్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు దమ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దించి పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడు మనము మటన్ ఫ్రై పీస్ చేసుకుందాం. ఆయిల్ 2 చెంచాలు యాడ్ చేస్తున్నాను. నెయ్యి 1 చెంచా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముక్కలు యాడ్ చేసుకుందాం. మటన్ ముక్కలు వేసుకునేసి చక్కగా మనం ఫ్రై చేసుకున్నాం. ఇక సాల్ట్ 1 చిటికెడు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ముఖ్యంగా గమనించండి ఫ్రెండ్స్, సాల్ట్ బాయిలింగ్ ప్రాసెస్లో వేసాను, అలాగే బిర్యానీ చేసేటప్పుడు వేసాను, ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు వేస్తున్నాను. సో కాబట్టి ఉప్పు మటుకు చూసి యాడ్ చేయండి ఫ్రెండ్స్. పసుపు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, ధనియాల పొడి, మటన్ మసాలా, చక్కగా మసాలాలు వేసుకుని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు అంటే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకుని చక్కగా ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్నామంటే మనకు ముక్క ఫ్రై అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, చక్కగా మనకి మటన్ ఫ్రై అయితే అయిపోయింది. ఫ్రై పీస్ బిర్యానీకి మనకి మటన్ ఫ్రై అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం బిర్యానీ ఎలా వచ్చిందో. వావ్, పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినది ఫ్రెండ్స్. మూత తీస్తానే గమ అని స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సరే, రైస్ పలపలానే వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, వేడిగా బిర్యానీ పలపలాని వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, మటన్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా, ఫ్రై పీస్ మసాలా బిర్యానీలో కలుపుకొని తినేద్దాం. ఫస్ట్ ముద్ద మా అల్లుడికి, చిన్న అల్లుడికి. మనం తగ్గేదే లేదు ఫ్రెండ్స్, టేస్ట్ చేసేద్దాం. సూపర్గా ఉంది. ఎట్టుంది అల్లుడా? చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు మీ ఇంటి దగ్గర ఈ విధంగా అయితే ట్రై చేయండి. మంచి రుచి, మంచి టేస్ట్ అనేది ఉంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను.